వాట్సాప్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఎండి గేమర్ అనమాట. సో లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్లయితే ఈ రోజు అయితే ప్లేన్స్ అయితే ఎదుర్కొందాం భయం. సో ప్లేన్స్లో చూద్దాం. ప్లేన్స్కి వెళ్తాం కాబట్టి ఏమైనా విలేజ్ దొరికితే బాగుండు. వీడియో పెట్టడానికి ఇంత లేట్ అయినందుకు సారీ అనమాట. ఎందుకంటే ఇప్పుడు వరకు ఎగ్జామ్స్ అయ్యాయి, ఇప్పుడే సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. ఆ, అందుకే అనమాట ఈ రోజు రికార్డ్ చేస్తున్నాను అంటే సాటర్డే రికార్డ్ చేస్తున్నాను. ఇది మీకు సండే రావచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో మొదలెడదామా? వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఇంకా మనం వెళ్ళి ప్లేన్స్ అయితే ఎత్తుకుందాం. ఇది కూడా ప్లేన్సే కానీ చాలా చిన్నదన్నమాట. వెళ్ళే దారిలో ఏమన్నా మనకి విలేజ్ ఏమైనా దొరికితే బాగుండు. వెళ్దాం ఇంకా. ఫస్ట్ అయితే ఇంకి పింకి పాంకి వేసుకుందాం. సో గైస్ అయితే ఇంకి పింకి పాంకి వేసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇంకి పింకి పాంకి ఫాదర్ హ్యాడ్ ఏ డాంకీ డాంకీ డైడ్ ఫాదర్ క్రైడ్ ఇంకీ పింకీ పాంకీ. సో అయితే ఇటు సైడ్ వెళ్దాం, లేదా స్ట్రైట్కి వెళ్దాం. సో లెట్స్ గో. ఒక మన ప్లేస్ అవ్వ ఈ బోర్డులతో ఇది ఒక సిరాకు వచ్చింది. అసలు ప్లేస్ అవ్వటం ఇలా ఈ షోర్ని అంటుకొని వెళ్దాం. అంటే ఇచ్చేవారు ఈ ల్యాండ్ని ఎలా అంటుకొని వెళ్దాం. ఏదైనా దొరికితే అప్పుడు చూద్దాం. ఇదైతే సో మిగతా వీడియో మీకు టైం లాప్స్ పెడేస్తాను. బాయ్ guys, guys. Oh shit. Oh my god. Guys, ఇక్కడ అకేషియా ట్రీ ఉంది. అకేషియా ఇక్కడ ఈ ట్రీ ఉందంటే కింద కన్ఫామ్ గా లష్కేస్ ఉంటుంది గైస్. వద్దాం వద్దాం కన్ఫామ్ గా వద్దాం వద్దాం. సో ఇక్కడ నుంచి టైం లాప్స్ పెడేస్తాను మీకు. సైడ్ వెళ్దామా? వద్దు, నాకు ఎందుకు 6th సెన్స్ కొడుతుంది. ఇలాగెళ్దాం. సవేనా భయం అయితే దొరికింది గైస్. మనకైతే ఇక్కడ సవేనా అయితే దొరికింది. అయ్యేటి కౌస్ ఒకేసారి 3 స్పాన్ అయ్యాయి. సార్ గైస్ మీరు ఇప్పుడు చూసారా 2 కాల్ ఫిష్లు వచ్చి ఎలా పడితే అలా స్పాన్ అవుతున్నాయి గైస్. గైస్ నేను చూసింది మీరు చూసారా? విలేజ్ అయితే దొరికింది, సవేనా విలేజ్. ఎక్కువ సేపు ఉండొద్దు. సవేనా విలేజ్ అయితే దొరికింది గైస్. కన్ఫర్మ్ గోళం తెచ్చేసేస్తాను. సవేనాలో దొరికింది. ఈ రోజు ఎపిసోడ్ అయితే కన్ఫర్మ్ గా ఎవరిని ప్లేన్స్ కనిపెట్టే వరకు అయితే ఎండ్ చేయను. లూట్ చేసేస్తాను, ఐరన్ గోళం కూడా కిల్ చేసేస్తాను. సో బై గైస్. ఇక్కడైతే ఆరెంజ్ బెడ్ ఉంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ ఉంటాయి. ఇది తీసుకుంటాను. ఈ వైట్ బెడ్ ఇక్కడ పెట్టేస్తాను. ఓకే, ఒకసారి బెడ్ పెట్టచ్చు. ఇక్కడైతే సరే గైస్, ఇక్కడైతే బ్లాస్ట్ ఫర్నెన్స్ ఉంది, తీసుకుంటాను. పనికొస్తుంది. బెడ్ అక్కడ వదిలేసి వచ్చా. నైట్ అయిపోయింది గైస్, మధ్యలో స్లీప్ వేసాను. బెడ్ అక్కడ వదిలేసి వచ్చా. మర్చిపోదు. ఇందులో చూశాను, ఇందులో ఏముండదు, ఖాళీ కన్నం పెట్టుకున్నారు. మొత్తం విలేజ్ ని లూట్ చేసిన తర్వాత మళ్ళీ కలుస్తా. మధ్యలో ఏమైనా స్పెషల్ థింగ్స్ ఏమైనా కనబడినా సరే
మళ్ళీ అప్పుడు ఓ వీడియో రికార్డ్ చేస్తాను అనమాట. బై గైస్. చూసారా 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 ఇప్పుడు చూసారా మీరు చూసారా ఫ్లాష్ మ్యాన్ అన్న ఫ్లాష్ మ్యాన్ వేసి చెస్ట్ లో మనకు బకెట్ దొరికింది గైస్. సో గైస్ విలేజ్ అంతా అయితే లూట్ చేస్తాను. మనకు వచ్చింది అయితే ఇదే వచ్చింది. ఇదే లూట్ అంతేం లేదు అప్పుడు ఈ విలేజ్ లో. ఒక లెఫ్ట్ దొరికింది తీసుకున్నాను. 2 బ్లాస్ట్ ఫర్న్స్, బ్రెడ్ వచ్చింది, ఎమరాల్డ్స్, ఒక బకెట్. ఇంతే వచ్చాయి. ఇవే వచ్చాయి, ఇంకేం రాలే. బకెట్ ఉంచుకుంటే మంచిదేమో, చేతిలో ఉంచుకున్నాం. టార్చులు పంపించదు. ఇంకా 2 బండిలు దొరికాయి. ఒక బండిల్ దొరికింది. ఓకే, సో ఇంక మొదలైంది. ఇంకైతే లూట్ చేస్తాను మొత్తం. కొంచెం వీట్ అయితే పెట్టుకెళ్తాను. వీట్ కాదు కానీ హేబెల్స్ ఎక్కడైనా ఉన్నాయా వీటికి, అట్లయితే పట్టుకెళ్ళను. హేబెల్స్ ఉండవు ఈ విలేజ్ లో. ఎందుకంటే నేను మొత్తం తిరిగేసాను, ఇంకా కనపడలేదు. ఇప్పుడు వచ్చి ఒక్కటి కూడా కనపడలేదు హేబెల్. ఎందుకు ప్రతి విలేజెస్ లో హేబెల్స్ ఉండవా? సరేండి, వెళ్ళిపోదాం. బోట్ అక్కడ పెట్టేసి వచ్చేసాను. వెళ్ళి మనం ట్రావెల్ చేద్దాం. ఇంకా ఫ్రంట్కి వెళ్తాను. ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత చూద్దాం దొరుకుతుంది. బోట్ అయితే ఎట్లా కలుగుతాం. స్టార్ట్. ఇంకా మీకు మళ్ళీ టైం గైస్. మనకైతే ఇక్కడ ఒక రూయిండ్ పాటలు అయితే దొరికిందనమాట. లూట్ చేసి వచ్చేద్దాం. వాట్ ద హెల్? ఓ గాడ్, మంచి లూట్ వచ్చింది. ఫుల్ అయిపోయింది ఆల్మోస్ట్. లోడ్ స్టోన్ పనికి వస్తుంది. ఒక్కటి పట్టుకోవాలి, ఒకటి కాదు 2 పట్టుకోవాలి. ఫ్లింట్ అండ్ స్టీల్ మన దగ్గర ఉన్నాయి. ఐరన్ నగెట్స్ ఫుల్ అయిపోయింది. ఈ బండిలో పని చెప్తాను. మిగతా వేస్ట్, మిగతా ఏం చెప్తా ఒకలే. ఈ బండిల్ని పంపించేద్దాం. సరిపోదు. సో మళ్ళీ మన ప్రయాణం మొదలు. ఈ బలం పర్సు వీటి ఉంది కానీ మనం తీసుకెళ్ళలేము కదా, అందుకే పట్టుకోవట్లేదు. లేకపోతే పట్టుకెళ్దాం. కొంచెం మెల్లగా మాట్లాడితే క్షమించండి, ఎందుకంటే కొంచెం త్రోట్ పెయిన్ వస్తుంది. అయినా సరే వీడియో చాలా రోజుల నుంచి పెట్టలేదు కదా, పెడేద్దాం అని చెప్పి ఈరోజు చేసేస్తున్నాను. సన్సెట్ అవుతుంది. డెడ్ ఎండ్. అలా ముందుకెళ్ళను, వాటర్ ఎక్కడైనా కనపడతాం. ఇప్పుడు నైట్ అయిపోయింది గైస్. నైట్ అయిపోయింది. బెడ్ పెట్టేసి 2 ఫార్ ఎట్రా కనెక్ట్ కదా, అయిపోయింది. ఓకే, డెడ్ ఎండ్ వచ్చింది. అయినా సరే అలా ముందుకెళ్ళను. దూతలు ఓకే దగ్గర. ఇక్కడి నుంచి మళ్ళీ వాటర్ ఉందండి, బట్ మనం వెళ్ళిపోవచ్చు.
బోట్ వచ్చి కోల్ 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 బొగ్గు. నాకు బొగ్గు అంటే చాలా ఇష్టం గైస్. బంగారం కన్నా బొగ్గే ఇష్టం. బొగ్గు తీసుకుంటాం. ఫస్ట్ బొగ్గు ఎవర్ టేకెన్ ఇన్ దిస్ ఓల్డ్ మైన్క్రాఫ్ట్ వరల్డ్. ఓకే, బొగ్గు ఇంత ఉందా? షిట్ మ్యాన్, ఎవరు వరల్డ్ క్రియేట్ చేసేవాడు? బొగ్గు ఇంకొంచెం పెట్టచ్చుగా. చేద్దాం. సో గైస్ ఇంకా కంటిన్యూ చేద్దాం జర్నీ. గైస్ నాట్లెస్ ఉంది కానీ మన దగ్గర పఫర్ ఫిష్ లేవు. ఇప్పటి వరకు మీకు ఏమన్నా వెనకాల సౌండ్ వినిపిస్తే సారీ, నేను మర్చిపోయాను చెక్ చేసుకోండి. ఫ్యాను సౌండ్ వచ్చేసింది. ఫ్యాన్ సౌండ్ అనమాట ఇప్పటి వరకు మీకు వినిపించింది. గైస్ మనకు ఇంకొక విలేజ్ దొరికింది. ఓ ఇది కూడా 7. ఇది ప్లేన్స్ గైస్, ఇది ప్లేన్స్. ఓ ప్లేన్స్ లో మనకి ఇంకో విలేజ్ దొరికింది గైస్. అర్థమైంది. ఈ వీడియో తమ్ముళ్ళు ఏం చేయాలా అనుకుంటున్నాను. లాస్ట్కి అర్థమైంది. ఈ వీడియో పేరు I tried to find a plains biome but I found 2 villages in a row. ఓకే, ఇదే అనమాట ఈరోజు వీడియో టైటిల్. అయితే మనకు కావాల్సిన గోల్డ్ రీచ్ అయిపోయాం ఈరోజు. గోల్ అదే ప్లేన్స్ కనిపెట్టడం. అదిగో ప్లేన్స్ భయం. మనకి ఎక్స్ట్రాగా ఇది కూడా దొరికింది. ఇందాక వెళ్ళిన విలేజ్లో గోళం కిల్ చేద్దాం అనుకున్నాను. అవును కదా, కిల్ చేయలేదు. నేను ఆఫ్లైన్లో వెళ్ళి కిల్ చేస్తూ వచ్చేస్తానులేండి. సో అదిగే ఈరోజు ఎపిసోడ్కి. కాకపోతే మీకు ఎపిసోడ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే విలేజ్ కూడా చెప్తున్నాడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ఓకే బాయ్ గైస్, బాయ్.